అమరావతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీర్మానం చేసింది. మొత్తంగా ప్రస్తుత అంచనా ప్రకారం 1750 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు విగ్రహాన్ని పెట్టడానికి ప్రజల సొమ్ము ఎందుకు వాడుతున్నారు? ప్రజలు అంటే కాంగ్రెస్ అభిమానులు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీల అభిమానులు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు. వీళ్ళు కట్టే పన్నులు తెలుగుదేశం పార్టీ నాయకుడి విగ్రహానికి ఎందుకు వాడుతున్నారు? తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు లేవా? లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులు, దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు వాళ్ళు చందాలేసి నిర్మించుకోలేరా? ఎందుకు ప్రభుత్వం దీనికి ఖర్చు పెట్టాలి? ఒకవైపు డబ్బులు లేవు అంటూ 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేట్ కప్పజెప్పుతో ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వం 1750 కోట్లు ఒక విగ్రహం కోసం, తమ పార్టీ నాయకుడి విగ్రహం కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు ప్రజల సొమ్ము? ఈ 1750 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 2-3 కాలేజీలు పూర్తవుతాయి కదా, ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక ప్రశ్న. పార్టీ ఖర్చు పెట్టుకోలేదా, లేకపోతే పార్టీ అభిమానులు ఖర్చు పెట్టుకోలేదా అనేది ఒక ప్రశ్న. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ విగ్రహం ఎక్కడ పెడుతున్నారు? నీరుకొండ అనే గ్రామంలో పెడుతున్నారు. ఈ నీరుకొండకు చరిత్ర ఉంది. 1987 జూలై 15న నీరుకొండలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు దళితులపై దాడి చేసి 4 దళితుల్ని, ఒక యాదవ యువకుడిని వేట కొడవళ్లతో, గొడ్డళ్లతో నరికి చంపారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా 2 సంఘటనలు జరిగినాయి. 1985లో జూలై 17న కారంచేడులో ఎన్టీ రామారావు వియ్యంకుడి స్వగ్రామమైన కారంచేడులో దళితులపై దాడి జరిగింది. మారణకాండ, ఊచకోత కోశారు దళితుల్ని. ఆ తర్వాత 1987 జూలై 15న నీరుకొండ గ్రామంలో దళితుల ఊచకోత జరిగింది. ఈ 2 సందర్భాల్లో దేశం ఉలిక్కిపడింది. ఇలాంటి దారుణాలు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ జరగలేదు. మరి అలాంటి నీరుకొండ గ్రామంలో ఎక్కడైతే దళితుల్ని, యాదవుల్ని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేట కొడవళ్లతో, గొడ్డలతో నరికి చంపారో ఆ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది అభ్యంతరకరం. ఈ విగ్రహానికి ప్రజల సొమ్ము వాడడం అభ్యంతరకరమే. ఈ విగ్రహానికి ఎంచుకున్న స్థలం కూడా అభ్యంతరకరమైంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ 2 సంఘటనలు జరిగినాయి. అందులో ఇప్పుడు నీరుకొండలో విగ్రహం పెడుతున్నానంటున్నారు కాబట్టి నీరుకొండ ప్రధాన చర్చనీయాంశం అవుతుంది. సామాజిక వేదిక మాధ్యమాల్లో భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సొంత నిధులతో పెట్టుకోలేదా తమ పార్టీ నాయకుడిని? ఇదే ఎన్టీ రామారావుని 1995 ఆగస్టులో దింపేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో నుంచి ఎన్టీ రామారావు బొమ్మని, ఫోటోలు తొలగించేశారు ఎన్టీ రామారావు బొమ్మ. అప్పుడు ఎన్టీ రామారావు వేరే పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం అని పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈలోపు ఆయన చనిపోయారు. ఎన్టీ రామారావు ఫోటోలే భరించలేక తీసేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విగ్రహం, ప్రజల సొమ్ముతో విగ్రహం పెడుతున్నంటే ఆయనకు ఎన్టీఆర్పై ఎంత ప్రేమ ఉందనేది తెలుసు. కానీ ప్రజలందరికీ దానికి ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలి? తెలుగుదేశం పార్టీ నిధులు చూసుకోవచ్చు, తెలుగుదేశం అభిమానులు చందాలు ఇవ్వచ్చు, డొనేషన్ ఇవ్వచ్చు, లేదా వీళ్ళు అంతగా ముచ్చట పడుతున్న పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దాన్ని నిర్మించుకోవచ్చు. దానికి ప్రజల సొమ్ము వాడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నీరుకొండలో కూడా దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకో చోట పెట్టుకోండి. ఈ సచివాలయం ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకోండి. సొంత నిధులతో, సొంత డబ్బుతో, ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతో ఒక పార్టీ నాయకుడి విగ్రహం పెట్టడం సరికాదు. ఎందుకంటే పన్నులు కట్టే ప్రజల్లో కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు, కమ్యూనిస్టుల అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు,
వీళ్ళందరూ కట్టిన డబ్బులతోటి నీ పార్టీ నాయకుడి విగ్రహం పెట్టుకోవడం ఏంటి? ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధులా? గుజరాత్లో పటేల్ విగ్రహం పెట్టారంటే, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే, లేదా హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే దీనికి ఒక అర్థం ఉంది. వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ప్రభుత్వంలో మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వంలో కీలక పాత్రను పోషించిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు విగ్రహాలు పెట్టుకోవచ్చు, కానీ ఒక పార్టీకి నాయకుడిగా ఉండి ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి విగ్రహాన్ని అన్ని పార్టీల ప్రజలు కట్టే పన్నులతో, ఆ సొమ్ముతో పెట్టుకోవడం అనేది సమర్థనీయం కాదు. అది నీరు కొండలో పెట్టడం అస్సలు సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.